హాయ్ అండి. ఈరోజు మీకు దోసలోకి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈజీగా చూపెట్టదలుచుకున్నాను. ఏంటంటే దీనికి నూనె లేదు, ఏం లేదు. ఒక ఆనియన్ తీసుకొని తర్వాత 3 టమాటాలు తీసుకున్నాను నేను. అట్లాగే మన ఇంట్లో పండుమిరపకాయల కారం ఉంటుంది కదా. మనం పండుమిరపకాయల సీజన్ వచ్చినప్పుడు ఈ పండుమిరపకాయలు తీసుకొని దానిలో తగిన సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చా దంచి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు మనం గోంగూర పచ్చడిలో వేసుకోవచ్చు, ఇంకెందులో అయినా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ అది వేసి తొక్కొని అన్నంలో వేసుకొని తినొచ్చు. అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది. చాలా కూరల్లో కూడా వాడుతున్నారు ఇవాళ రేపు. అలా కూడా వేసుకోవచ్చు. మేమైతే చింతకాయలో, గోంగూరలో ఇట్లా పచ్చడి, దోస చట్నీ చేసినప్పుడు నాకు ఈజీ అవుతుందని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. దానికోసం మనకు సింపుల్ అండి. పెద్దగా ఏం చేసేది ఏం లేదు. నేను ఇందులో పోపులో ఏంటంటే పోపు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు మన ఇష్టం. కానీ పిల్లలు వేయమన్నారు ఇవాళ, అందుకని వేస్తున్నాను. మినప్పప్పు వేసుకోండి, ఎందుకంటే పంటి కింద కరకరలాడుతుంటుంది, రుచిగా ఉంటుంది అసలు తింటుంటే. ఇది పచ్చడి చేసుకోగానే దోసే కాబట్టి వెంటనే తినేస్తాము. చాలా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వాసన కోసము, ఆరోగ్యం కోసం ఇంగువ మంచిది. నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.